మిత్రులు అడుగుతున్నారు. రీసెంట్‌గా ఒక సెలబ్రిటీ స్లీపింగ్ పిల్స్ ఏసుకొని హాస్పిటలైజ్ అయినారు. అసలు ఈ స్లీపింగ్ పిల్స్ ఎందుకేసుకుంటారు? వేసుకోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఇట్లాంటియన్నీ కొంచెం డిస్కస్ చేయండి అని చెప్తున్నారు. లెట్ అస్ డిస్కస్. ఈ స్లీపింగ్ పిల్స్ సామాన్యంగా నిద్ర పట్టకపోతే వేసుకుంటారు. నిద్ర వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెగ్యులర్‌గా వేసుకుంటుంటే అది అలవాటైపోతుంది. దాన్ని అడిక్షన్ అంటారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇదివరకు గతంలో కూడా డ్రింక్స్ తీసుకోవడము, దాంతోపాటు ఈ స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఎక్సెసివ్ సెడేషన్ వచ్చేసి ఊపిరాడక డెత్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్. ఇది ఎస్పెషల్లీ ఫీమేల్ సెలబ్రిటీస్‌కి. అయితే ఫీమేల్సే ఎందుకు ఈ అఘాయిత్యానికి పాటుపడుతుంటారు అని మీరు అడగొచ్చు. యూజువల్‌గా వాళ్ళు వెరీ స్ట్రాంగ్ మైండెడే లేడీస్. కానీ ఎమోషనల్లీ దే ఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ది పర్సన్స్. సో వాళ్ళకు ఎమోషనల్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. ఫిజికల్‌గా వాళ్ళకు ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని వ్యాధులొచ్చినా తట్టుకుంటారు గానీ, యూజువల్‌గా ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కొంచెం ఇబ్బంది పడతారు. సో, ఆ వ్యక్తి గురించి కాకుండా మనం జనరల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ జనరల్ డిస్కషన్‌లో ఏమిటంటే, ఒకసారి టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆటోమాటిజం అనే ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు వరుసగా కొన్ని టాబ్లెట్స్ మింగుతూనే ఉంటారు. వాళ్ళకు వేసుకున్నట్టు గుర్తు రాదు. సో, అలా ఎక్కువ టాబ్లెట్స్ వేసుకొని ఎక్సెస్ డోస్ అయిపోయి అన్‌కాన్షియస్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఒక్కొక్కసారి వెంటనే నిద్ర రావట్లేదని కొంచెం ఆల్కహాలు అవి లేదా డ్రగ్స్ తీసుకొని దాని మీద మళ్ళీ స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఊపిరాడక టంగ్ వెనక్కెళ్ళి ఊపిరాడక డెత్ అయితూ ఉంటుంది. కొద్దిమంది బాత్రూంలో వెళ్ళి అక్కడ టబ్‌లో నీళ్ళలో పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో, వీటన్నిటికన్నా కొద్దిమంది సూసైడ్ కావాలనే చేసుకుంటారు. ఆ సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు సూసైడ్ చేసుకునేందుకు టాబ్లెట్స్ ఒకటే కాదు. దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ మనం వింటుంటాం. ఉరేసుకున్నారని, రైలు కింద తలబెట్టారని, ఇట్లాంటివి ఎన్నో వింటుంటాం కదా! సో, ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? అంటే స్ట్రెస్, జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునే శక్తి లేనప్పుడు ఒక రకమైనటువంటి తెగింపు వస్తుంది. ఈ తెగింపు వచ్చినప్పుడు అది మర్డర్ అయినా చేయొచ్చు, లేదా సూసైడ్ చేసుకున్నప్పుడు డైరెక్షన్ మారితే సూసైడ్ అవుతుంది. ఒక తెలుగు సినిమాలో అతను వడ్డీలకిచ్చే అతను హీరోతోటి ఏదో మాట్లాడతాడు. వాడు వల్గర్‌గా మాట్లాడి నీ వైఫ్‌ని పంపమనో ఇట్లాంటిది ఏదో వర్డ్ వాడతాడు. వాడు వెంటనే హీరో ఆ విలన్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసి వాడినే కాల్చి పారేస్తాడు. తర్వాత వాడే సీఎం అవుతాడు. ఇట్లా రకరకాల సినిమాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. 'మదర్ ఇండియా' అని ఒక సినిమా వచ్చింది. నర్గీస్ అని గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. అందులో కూడా ఒక ఈ డబ్బులు మనకు వడ్డీలకిచ్చే అతను ఆమెను ఇల్ ట్రీట్ చేస్తాడు. కొడుకు కోపం వచ్చేసి వాడిని చంపుతాడు. చంపిన తర్వాత ఆమె ఆ కొడుకుని కూడా చంపేస్తుంది. దట్ ఈస్ మదర్ ఇండియా స్టోరీ. సో, ఒక వ్యక్తిని చంపాలన్నా లేదా తనకు తాను చావాలన్నా విపరీతమైనటువంటి స్ట్రెస్‌కు లోను కావాల్సి ఉంటుంది. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టం. ఈవెన్ సైకియాట్రిస్టులు పొద్దున్నే హాస్పిటల్‌లో వచ్చి రౌండ్స్ వేసి మధ్యాహ్నం సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, డాక్టర్లలో ఎక్కువ వరకు సూసైడ్ చేసుకునేది సైకియాట్రిస్టులు. అతి తక్కువ సూసైడ్ చేసుకునే వాళ్ళు పిల్లల డాక్టర్లు. సో, చిన్న పిల్లలతో ఎవరైతే సంబంధం పెట్టుకుంటారో వాళ్ళకు లైఫ్ మీద పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఎవరైతే ముసలోళ్ళని ట్రీట్ చేస్తుంటారో వాళ్ళకు లైఫ్ మీద నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చేసి ఈ బతికింతేలే అనే దాంట్లో పోతుంటారు. ఏదేమైనా సూసైడ్ అనేది మంచిది కాదు. మన రిలీజియన్‌లో కూడా సూసైడ్‌ని ఎంకరేజ్ చేయరు. సూసైడ్ చేసుకుంటే మళ్ళీ రాక్షసిగా పుడతారు, బ్రహ్మ రాక్షసిగా పుడతారు. ఇట్లాంటి కొన్ని భయాలు పెట్టేసైనా సూసైడ్‌లు చేసుకోకుండా ఆపారు. సో, మనం అందరం కూడా ఎవరైతే బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలొచ్చి అమ్మాయి గనుక తల్లిగారింటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం పర్వాలేదు మళ్ళీ మీ ఆయన దగ్గరికే వెళ్ళు మారిపోతాడు అని చెప్పి పంపకూడదు. రీసెంట్‌గా కూడా మనం వైజాగ్‌లో ఒక కేసు చూసాం. ఆ అమ్మాయి కూడా టాబ్లెట్స్ వేసుకొని చనిపోయారు. సంథింగ్ లైక్ దట్. సో, అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు, అమ్మాయి నీకేం ప్రాబ్లమ్ ఉంది?
నేనున్నాను అని తల్లి, తండ్రి, బ్రదరో, అన్నో, చెల్లెలో, అక్కనో ఎవరో ఒకళ్ళు సముదాయించి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు ఆహ్, బతికేందుకు ఆశ కల్పించాలి. ఇప్పుడు ఇందాక జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్‌లో ఏమిటంటే అమ్మాయిని బుదరగించేసి మళ్ళీ అత్తవారింటికి పంపించారు. అతను ఏదో వయాగ్రా టాబ్లెట్ ఏసుకొని చాలా సార్లు శృంగారం చేశాడు. అందుకని ఆమె విసిగిపోయి డెత్ అటెంప్ట్ చేశారు. లేదా డెత్ అయిందనో చెప్తుంటారు. ఓకే. ఈ మనం ఇండివిడ్యువల్‌గా కాకుండా జనరలైజ్డ్‌గా ఆలోచించినప్పుడు ఎక్కువ మందికి ఈ అమ్మాయిలకు ముఖ్యంగా తల్లిగారింటికి వచ్చినప్పుడు తగినంత ప్రోత్సాహము, తగినంత ప్రొటెక్షన్ దొరకదు. దాంతో వాళ్ళు అవసరం అనుకుంటే సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. కనుక ఇది మన మినిమమ్ డ్యూటీ. ఒక ఒక స్త్రీ చనిపోయిందంటే ఆ స్త్రీ ఒక్కరితే కాదు, ఆ ఫ్యామిలీ అంతా కూడా నాశనం అవుతుంది. ఆ పిల్లలు తల్లి లేనప్పుడు మళ్ళీ వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ పిల్లలకు సవితల్లి వస్తుంది. లేదా అసలు తల్లి లేకుండా పోతుంది. తండ్రి జైలుకి వెళ్ళిపోతాడు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కనుక సాధ్యమైనంత వరకు మనం సూసైడ్ చేసుకున్న అవకాశాలు రాకుండా చూసుకోవాలి. అట్లాంటివి ఏమైనా మనకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా మనకు షీ టీమ్స్ అని చాలా పోలీస్ స్టేషన్లు అట్లాంటివి కొన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత డబ్బు లేని వాళ్ళకు లాయర్స్ కూడా వాళ్ళు ఫ్రీ లీగల్ సర్వీస్ ఇచ్చే అవకాశాలు కోర్టులో ఉన్నాయి. జడ్జి గారికి చెప్పినప్పుడు నాకు లాయర్‌ని పెట్టుకునే స్తోమత లేదు అంటే వాళ్ళు ఫ్రీ లాయర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కనుక దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఆ 2 క్షణాలు మనం గనుక ఆమె సూసైడ్ చేసుకోకుండా ఆపగలిగితే తర్వాత దే కెన్ హ్యావ్ ది బెస్ట్ లైఫ్ ఆల్సో ఇన్ ద జీవితంలో. కనుక సాధ్యమైనంత వరకు సూసైడ్‌కు మనం నెగెటివ్‌గానే ఉండాలి. అంత దూరం రానీయద్దు. యూజువల్‌గా భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి ఒక కారణం శృంగారం. ఈ శృంగారంలో గనుక సరైన అండర్‌స్టాండింగ్ లేకపోయినా, ఆ బేస్‌మెంట్ సరిగా లేనప్పుడు దాని మీద కట్టిన బిల్డింగ్ ఎక్కువ రోజులు ఆగదు. అది కూలిపోతుంది. కనుక అమ్మాయిల్ని ప్రోత్సహించాలి. అమ్మాయిలకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకురావాలి. యూజువల్‌గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు. కనుక అమ్మాయిలకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సోషల్‌గా రికగ్నిషను, డైవోర్స్ ఇయ్యడం పెద్ద పాపం కాదు. డైవోర్స్ వల్ల పెద్ద నష్టాలు ఏమీ లేవు. ఆమె ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి. ఇప్పుడు మగవాళ్ళు ఎన్నో సార్లు ఇద్దరు ముగ్గురిని పెళ్లిళ్ళు చేసుకున్నారని వింటుంటాం. కానీ అమ్మాయిలు అలా ఇద్దరు ముగ్గురిని చేసుకోరు. వాళ్ళు చేసుకుంటే మొదటి భార్యకు డైవోర్స్ ఇచ్చేసి, మొదటి హస్బెండ్‌కు డైవోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటారు. అంతేగాని ఇద్దరు భర్తల్ని చేసుకున్న అమ్మాయిలు ద్రౌపది లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మనకి ఈ కాలంలో ఉండరు. ఇంత మోడర్న్ సొసైటీలో కూడా అట్లాంటివి చేసేవాళ్ళు లేరు. కానీ మగవాళ్ళు అలా చేసేవాళ్ళు చాలామంది మనకు తెలుస్తూ ఉంటుంటారు. కనుక సొసైటీలో వాళ్ళను నీచంగా చూడొద్దు. వాళ్ళకు గౌరవంగా చూడాలి. వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇయ్యాలి. వాళ్ళకు కొత్త లైఫ్ వచ్చేందుకోసమని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. సో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ విమెన్, ఎడ్యుకేటెడ్ వాళ్ళే ముఖ్యంగా లేడీసే ఒక్కొక్కసారి లేడీస్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఎందుకు కావాలి అట్లాంటివి కొన్ని ఉంటాయి. అలా నెగెటివ్ కామెంట్స్ మానుకోవాలి. సో ఒక్కోసారి ఈ నెగెటివ్ కామెంట్స్ భరించలేక కొద్దిమంది ట్రోలింగ్ చూసుకొని యాంకర్స్ కానీ మిగతా సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు కూడా సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. కనుక మీరు కామెంట్ చేసే ముందు ఒక స్త్రీ గురించి ఆలోచించండి. అది మన అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, తల్లి కావచ్చు. కనుక ఎవరి గురించి కూడా నెగెటివ్ కామెంట్స్ మానండి. పాజిటివ్గా ఆలోచించండి. లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. వ్యవసాయం చేసేటప్పుడు ఆ రైతు కనుక ఈ నాగలి కింద కప్పలే చనిపోతాయో, లేదా విత్తనాలు మొలకెత్తుతాయో లేవో, దీనికి వర్షం పడి కొట్టుకుపోతుందేమో, నాకు ధర రాదేమో అనుకుంటే అతను వ్యవసాయం చేయలేడు. ఇవన్నీ నెగెటివ్ ఫీలింగ్స్. వర్షం వస్తుంది, పండిస్తాను అనే ధైర్యంతో అతను వ్యవసాయం చేస్తేనే మనందరికీ ఇంత తినేందుకు కూడు దొరుకుతుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫార్మర్స్ వాళ్ళు కష్టపడి పాజిటివ్ ఆలోచనలో అంతకుముందు కరువు వచ్చినా లేదా అంతకుముందు వరదలు వచ్చి కొట్టుకుపోయినా మళ్ళీ నెక్స్ట్ పంటలో ఉత్సాహంగా వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళు పండించిన పంటనే మనం తినగలుగుతున్నాం. మనం డబ్బును తినలేము వ్యవసాయంలో. అన్నమే తినాలి. కనుక నెగెటివ్ వాళ్ళ గురించి నేర్చుకోవాలి రైతుల దగ్గర నుంచి పాజిటివ్గా ఎలా ఉండాలనేది. థ్యాంక్ యూ.